ఇట్లాంటి సినిమాలు చేస్తున్నావు దబుక్కున ఏఆర్ఎం చేసినావు 50th మూవీ కొత్త డైరెక్టరు కొత్త డైరెక్టరు మొత్తం పాన్ ఇండియా we are trying to release all over India. అది పాన్ ఇండియా అంటే మనం ఇప్పుడు 5 లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు So it becomes pan Indian when it is being received by people all over India. ఇప్పుడు అది పాన్ ఇండియా అవ్వచ్చు అంటున్నారు. ఆదరిస్తేనేనా అంటే మా సైడ్ నుంచి మేము ప్రయత్నిస్తాము అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేసి ప్రాపర్ గా రిలీజ్ చేయాలని. బట్ అది ఆడియన్స్ అలా బాగా ఆదరిస్తేనే అది రీచ్ అవ్వచ్చు పాన్ ఇండియా సినిమా లాగా అని చెప్తున్నారు. ఆడపిల్లలంతా అనుకున్నారు ఆదరించరా ఇంకా లేడీస్ అంతా నీ వెనక నేను ఆదరించండి దయచేసి సినిమా చూసి. Why would they not accept? అక్కడ బొంబాయి ఆడలు కూడా వెనకనే ఇక ఈయన పోయింది అంటాడు. బాంబే లేడీస్ బాలీవుడ్ లేడీస్ ఆల్సో. Okay. All are welcome. Thank you. What All is are your welcome. wife name? అమ్మని ఈ రోజు మొత్తం My wife's name. What is your wife name? Lydia. లిడియా అమ్మా ఆగమైతున్నావు చూసుకొచ్చారా చాలా పెడుతున్నాడు. To be careful. లిడియా No. She రెండు knows పిల్లలు me. ఉన్నాయి. She knows me for 20 years. We studied together in school, so she doesn't have to be careful. స్కూల్లో చదివిన పిల్ల కాడికి దోస్తాన్ని చేసి ఆమెనే పెళ్లి చేసుకున్నావు. Friends. From school time you became friends, then you +1. After 10th standard, Intermediate yeah, +1, +2, we studied together. 20 years అయిందంట. చెప్తున్నాడు తెలుసు. సో అలాంటి ఒక స్పేస్ లో ఆమెకి తెలుసు ఇది బాగా నన్ను గురించి తెలుసు అని. నిజమే. What were you doing when I met Lydia? No, let's not. లేలే నిన్నేమంటలేని తీతా మీ చెప్తున్నా అంటే పాన్ ఇండియా వాళ్ళు చూస్తేనే ఆదరిస్తేనే అంటున్నా. పాన్ ఇండియా అంటే నేను చెప్తున్నట్లా Very small. మంచిగున్నది. కృతమ్మ ఈ సినిమాలో ఎట్లా అవకాశం వచ్చి నీకు? యాక్చువల్గా ఇది ఒక మంచి కథ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన నా పేరు సజెస్ట్ చేశారు, డైరెక్టర్కి మళ్ళీ సజెస్ట్ చేశారు. ఆయన నేను ఈ సినిమాలో రావాలని పూజ కూడా చేశారంట. సో థ్యాంక్స్ టు హిమ్ దట్ ఐఎమ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ అప్పుడు ఆయన డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేసిన తర్వాత నాకు మళ్ళీ మాట్లాడడానికి అవకాశం రాలేదు నాకు. సో కన్ఫర్మ్ కూడా చేయలేదు, నో కూడా చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, జస్ట్ నరేట్ చేశారు. ఆ మిడ్ పాయింట్లో ఉన్నాము. ఒకరోజు నేను లైవ్కి వెళ్ళాను ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు మలయాళం సినిమా ఎప్పుడని. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఎలా అంటే ఇప్పుడే నేను ఒక స్క్రిప్ట్ విన్నాను ఆల్మోస్ట్ చేయాలని. అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడే విన్నాను, ఇప్పుడే చేస్తానని తెలుసు, బట్ అందరికీ ఎలా తెలిసిపోయింది ఇంతలోపని నేను ఆలోచిస్తుంటే నేను ఆ వీడియోలో చెప్పాను త్వరలో చేస్తానని. ఆ వీడియో నాకు డైరెక్టర్ గారు పంపించి ఓ త్వరలోనా అని ఆయనకి ఒక కన్ఫర్మేషన్. అది ఒక 5-10 days ముందు నేను ఇది చెప్తున్నప్పుడు ఆయన అన్నారు, డ్యూరింగ్ ఎన్ ఇంటర్వ్యూ అన్నారు, ఆయన కూర్చొని వాళ్ళ ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు కదా కొంతమంది, అందరూ ఒక్కొక్క ఫోన్ తీసుకొని లైవ్ చూస్తుంటూ నాకు ఆ మెసేజెస్ పంపించారంట. అడిగితే చేసిండ్రేమో అనుకుంటున్నా. డైరెక్టర్ సార్ చిన్న మిడత కాదు, ఆయన డైరెక్టరు మంచి డైరెక్టర్, మంచిగా చూసిండు పిల్లలు. ఆయన నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఆయన అంటే ఒక స్టోరీ చెప్పాక నేనేం చెప్తానని వెయిట్ చేశారు. అంటే వాళ్ళు కూడా నాకు అంటే అంతా నాకున్న ఎక్సైట్మెంట్ వాళ్ళు మ్యాచ్ చేశారు. అలాగే దాట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అంటే ఆయన ఆ లైవ్ చూడడం, అది నాకు స్క్రీన్ రికార్డింగ్ తీసి పంపించడం, అవన్నీ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ ఇట్.